సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్. ఇప్పుడైతే మనము లక్కిరెడ్డిపల్లెం మండలంలో గురుకుల పాఠశాలలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినా కూడా ఆడపిల్లలు నిర్భయంగా తిరగలేకపోతున్నారు. పైశాచిక ఆనందాన్ని పొందుతూ మానవ మృగంలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ భర్త చిన్న పిల్లల్ని వేధిస్తున్నాడు లైంగికంగా అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. పాల్పడ్డాడు అని కూడా తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడ మన స్కూల్ ముందు ఉన్నాము. ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. పిల్లలకి ఇక్కడ రక్షణ లేదు అంటూ పిల్లలందరినీ కూడా తీసుకువెళ్ళిపోవడం అయితే జరిగింది. ఒక్కసారి ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? హరి. ఏమవుతారు పాపకి? మామ అవుతారా? ఈ సంఘటన చాలా దారుణమైంది. ఇప్పుడు ఎలా ఉంది పాప పరిస్థితి? పాప బాగుంది, కానీ అతను చేసిన దురాచారానికి ఎలా చేసినాడంటే, చిన్న పాప 5 సంవత్సరాల పాప, 5వ క్లాసు 10 సంవత్సరాల పాప, చిన్న పాపని కళ్ళ కొరికి పండు ఊడిపింది కొట్టింటే, గొంతు మీద కాలేసి కడుపు మీద కొట్టి, ఆఖరికి ఆ ప్రిన్సిపల్ మేడం కూడా జుట్టు పట్టుకుని లాక్కుని రూమ్లో వేసింది. ఆ పాపని ఏ విధంగా భయపెట్టించారంటే, నువ్వు దీన్ని బయటకి ఎవరికైనా చెప్పినావంటే నేను చంపేస్తాము, బ్యాక్ సైడ్ సిక్స్ బూడి చేస్తాము, నువ్వు చెప్పొద్దు. ఎంత ఘోరంగా భయపించాయంటే ఆ పాపకి నైట్ అంతా జ్వరం పోలేదు. నిద్రలో భయపడుతుంది, అమ్మ లడ్డు పెడతాను అమ్మ, చంపేస్తారమ్మ భయపడుతుంది. దానికి అంత అన్ని చేసిన వాళ్ళని స్టేషన్లో పెట్టినారు. ఇప్పుడు నడి రోడ్డు మీద ఉరి తీయాలి, వాళ్ళని ఉరి తీయకుండా జైల్లో వేసినారు. ఇక్కడ ఏం జరుగుతుంది? స్టేషన్కి పోతారు, స్టేషన్లో ఏం చెప్తారో, రాజకీయ నాయకులు అందరూ వచ్చినారు, కలెక్టర్ వచ్చినారు, అందరూ ఏం చెప్తారో, చిన్న పాప స్కూల్కి పోవాలా, భవిష్యత్తు ఉంది, పెళ్లి కావాలా, బయటకు ఎవరు తెప్పకూడదు, దీన్ని అని చేస్తాము, మామూలుగా మీకు ఇంత గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తుంది, పాపను ఇంటికి పిలుచుకొని పోండి, కేసు మేము పెట్టేస్తాము, అన్ని విధాలుగా పెడతాము, లైఫ్ లాంగ్ జైల్లో పెడతాము, రానికండా అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పంపిస్తారు, కేసులు పెడతారు, ఇంటికి పోతారు, 2 months 3 months అవుతుంది, ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు, సమాజం మర్చిపోతుంది. వాడు ఏం చేస్తాడు? డబ్బులు ఉన్నాడు, ప్రిన్సిపల్ వాళ్ళ మూడో లేకంటే అవుట్ ఆఫ్ అది, అతను ఎవరు తెలియదు. ప్రిన్సిపల్గా ఉన్నాడంటే ఆ మాత్రం డబ్బులు ఉంటుంది. 10 లక్షలు 20 లక్షలు వేస్తే 2 months 3 months తర్వాత బయటకు వస్తాడు. యూజ్ ఏంటి? ఇలాంటి ఏమైనా జరిగిన వెంటనే 1 or 2 hours లేదా మొత్తం ఎంక్వైరీ చేసిన 2 daysలో ఉరి తీయాలి. అది కూడా ప్రజల సమక్షంలో ఉరి తీయాలి. అలా చేసినట్టయితే ఇంకొకటి ఎప్పటికైనా ఒక అమ్మాయి జోలికి పోవాలన్నా, టచ్ చేయాలన్నా కూడా భయపడతాడు. చెప్పిందా నాకు ఇట్లా వేధిస్తున్నారని? ఏం లేదు. వీడియోలు కూడా అంటే వేరే వాళ్ళు చెప్పినారు. ఏం వీడియోలు? అంటే ఫోన్లో నెల్లూరులో ఇలాంటి ఇంకా సంఘటనలు జరిగినాయని చెప్పి చాలా టాక్ ఉంది తన మీదే. ఈ మేడం మీద, తన మీద చాలా ఉంది. మేడం కూడా చాలా చెడ్డదని, కొన్ని రిలేషన్షిప్ చాలా మెయింటైన్ చేస్తుందని చెప్పి చాలా రూమర్స్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే, ఇది గర్ల్స్ హాస్టల్, తల్లిదండ్రులకే లోపలికి అనుమతి లేదు. ఇంకోటి అయితే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ తిని పదార్థాలు, బిస్కెట్లు కానీ లడ్లు కానీ సంథింగ్ ఏవైనా తినే వస్తువులు తేగకూడదని రూల్ పెట్టినారు. అంత పెద్ద బోర్డు మీద రాసి పెట్టినారు. కానీ లోపల తనకు లడ్లు ఎలా విని, తినేటలు విని, అసలు తన మగోడు ఎలా వెళ్ళినాడు అంటే ప్రిన్సిపల్ మేడం ఒకదాని వల్లే కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, లోపల స్టాఫ్ ఎవరో హెల్ప్ చేయండి, మేడం ఒకటే ఇంత తెచ్చుకోలేదు. స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం దీనికి రెస్పాన్స్ అవుతుంది. అందరి మీద కేసులు పెట్టాలా. ఆ మేడాన్ని తనని ఉరిశిక్ష అనేది ఖచ్చితంగా కంపల్సరీ వేయాలా. లేదంటే నాకు తెలిసిన వరకు మీ ఎడ్యుకేషన్స్ 1 or 2 months లేదంటే అబౌట్ 5 months కల్లా డబ్బులు పెట్టి బెయిల్ పెట్టుకొని బయటకు వస్తారు. మనకు శిక్షలు ఉన్నాయి కాదన్న, నేను సెక్షన్లు ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి, దాని తగ్గట్టు లుసుకులు కూడా ఉన్నాయి. వాళ్ళ డబ్బులు ఉండేవాళ్ళు ఎన్నో లుసుకుంటాయి, మనకు కూడా తెలియదు, మన లాయర్ ఏం చదవలేదా, డబ్బులు పెట్టి లుసుకులు పెట్టి తప్పించుకొని తిరుగుతారు. కానీ రేపు వాళ్ళు శిక్ష పడుతుందని మాకు గ్యారంటీ ఎలా ఇస్తారు? ఎవరు నడి రోడ్లో ఉరి తీయాలి ఇద్దరిని. వాళ్ళు ఏం చెప్తున్నారు? చిన్న పాప చదువు ఉంది, పెళ్లి కావాలా అని చెప్పినారు. మీకు గవర్నమెంట్ తరపున డబ్బులు వస్తుంది, పాపలు ఇంటికి పిలుచుకోమండి, 6 సెక్షన్లు పెట్టినాము, లైఫ్ లాంగ్ బయటికి రారు అని చెప్తున్నారు. కానీ వస్తారో రారో ఎవరు తెలుసు, ఎవరు చూసినారు? లైఫ్ లాంగ్ జైల్లో పెడతామంటున్నారు. ఎవరు గ్యారెంటీ ఇస్తారు? వాళ్ళు గ్యారెంటీ ఇస్తారా? బెయిల్ రాదని గ్యారెంటీ ఇస్తారా? ఎవరు ఇస్తారో? ఉరిశిక్ష చేసి పోతుంది కదా. చిన్న పాప 5వ క్లాసు 10 సంవత్సరాల పాప అంత కఠినంగా చేస్తానంటే వాడంత రాక్షసుడు. పండు ఊడిపోయింది, ఇక్కడ పండు ఊడిపోయింది, ఇదంతా పెద్దంతా ఊసిపోయింది. నమస్తే సార్ మీ పేరు? సార్ గంగాధర్. ఏం సార్ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు? మా పిల్లలకు ప్రొటెక్షన్ లేదు. మా ప్రిన్సిపల్ భర్తే ఇలా చేసే, టీచర్లు కూడా ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం లేదు. మా పిల్లలను పిలుచుకొని పోదురా అని కూడా చెప్పడం లేదు. మేము బయట ఈ గ్రూప్స్ ఉండేదానా, గ్రూప్స్ ద్వారా కనుక్కొని వచ్చినాం. అది విషయం. మా పిల్లల ప్రొటెక్షన్ అయితే లేదు, ప్రిన్సిపల్ కాడ లేదు, మేడాల కాడ లేదు. మమ్మల్ని అయితే నాటలు అంటారు, వాళ్ళ భర్తలు వాళ్ళు వచ్చి ఇష్టాచారంగా రూమ్లలోకి పిలుచుకొని పోవచ్చు నా పిల్లలని, చిన్న పిల్లలని. అది తప్పు కదా. తప్పే. అది మాకు చెప్పడంలా,
ఏదైంది చెప్పడం లేదు. ఊరికే కేసు రాపిస్తాం, కేసు కట్టినాం, పోలీస్ స్టేషన్ లో పెట్టినాం అంటారు. ఇప్పుడు సార్ చదువు మధ్యలో ఆగిపోతుంది కదా పిల్లలది, ఇంకా ఎలా అయితే మా పిల్లల్ని ఇలా వాళ్ళ కాడ పెట్టి అలా కాదు డిఈఓ సార్తో కంప్లైంట్ అలాగే ఇచ్చి చేయొచ్చు కదా. డిఓ సార్ కాడికి అందుకు ఇక్కడ అంతా పేరెంట్స్ కలిసి వచ్చే కదమ్మా. ఎవరికైతే వాళ్ళు పిలుచుకొని పోయి అన్నయ్య కూడా జాయిన్ చేసుకుంటాం లేని కింద ఉన్నారు, మేము అలానే పిలుచుకొని వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఖాళీ అయిపోయినారా? ఖాళీ అయిపోయినారు, నైట్ వెళ్ళిపోయినారు, ఇప్పుడు వెళ్తాను. మాకు ఇప్పుడు వచ్చిన ఒక పాప అన్నారు, ఆ పాప రిమ్స్ లో ఉంది అంటారు. రిమ్స్ లో ఓకే. ఎక్కడంటే అక్కడ అలా కట్చడము అవన్నీ చేసిన అని చెప్తాండ్రు పిల్లలు. ఇంకా మా పాప వాళ్ళు అయితే ఇంకా తడుకు ఏడుచు అంటే ఇంకా ఉంచుకోలేక పిలుచుకోమద్దాను. ప్రైవేట్ స్కూల్లో అయినా కానీ జాయిన్ చేసుకుంటాం, ఇంకా డబ్బు కట్టి జాయిన్ చేసుకోలేము, ఇంకా ఇంత పరిస్థితి. పిల్లల భద్రతే మనకి అది మా. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? వెంకటరమణ మేడం. చెప్పండి సార్. ఇంటి దగ్గర పిల్లలు మంచిగా 40-50 ఖర్చు పెట్టి వాళ్ళు చదివించిన స్టేటస్ మా దగ్గర ఉంది మేడం. ఆయన తెచ్చి ఇక్కడ పెట్టింది ఎందుకంటే పిల్లలు సేఫ్టీగా ఉంటారని, ఆడపిల్లలు రక్షణగా ఉంటుంది. నెలకు ఒకసారి సెకండ్ సండే వచ్చి పిల్లలు చూసుకొని పోయేది, వాళ్ళకి ఏ కాలం తెచ్చి పెట్టేదానికి ఉంటాము. ఇంటికాడ భద్రత లేదు, ఆడపిల్లలు మధ్య సూచన కదా సమాజంలో మనం అన్ని. ఈ గుడి పాఠశాలకు నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఏనాడు ఇటువంటి కంప్లీట్ అయితే నా దగ్గర రాలా, నేను ఎప్పుడు చూడలా. ఇది ఫస్ట్ టైం నేను చూడడం ఈ హాస్టల్లో. ఈ సంవత్సరంలో చూసిన. అది ఆయన ప్రిన్సిపాల్ భర్త అంటారు, ఆయన భర్త కాదో తెలియదు. మళ్ళీ పక్కన టాకేది ఉన్నది భర్త కాదంటారు, భర్త అంటారు, అది ఏందో తెలియదు. 4 సార్లు సస్పెండ్ అయినా గవర్నమెంట్ అయినా కానీ మళ్ళీ ప్రిన్సిపల్ గా ఎలా అలా వచ్చేస్తారు? ఇప్పుడు తెలిసిందా ముందు తెలిసిందా? లేదు, ఇప్పుడు చెప్తాను. ఒకసారి బద్వేలు, కమలాపురము, కొండాపురము 3 చోట్ల, మళ్ళీ ఈడ ఆల్రెడీ ఈమె చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మొన్న మా పాప పుట్టినరోజు అని వచ్చింటి నాటలో అనింది. తన భర్త అయితే తాగి ఎప్పుడు ఇక్కడనే ఉంటాడంట. పిల్లలు బట్టలు ఉతుక్కుంటా అంటే బట్టలు ఆరేస్తా అక్కడ వచ్చి చూసేది పిల్లలు ఎవరు ఉండేది ఏం కథ అనేది. నేను ఇక్కడ నుండి 10 సంవత్సరాలు మాకు అనుభవం ఉన్నది. మన పిల్లలు ఇక్కడే చదువుతాండ్రు, 6th క్లాస్ నుండి ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుతాండ్రు. ఇంతకుముందు బాగానే ఉన్నది. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది అంటే వాటర్ ప్రాబ్లం ఉంది. మెయిన్ వాటర్ ప్రాబ్లమ్, సరైన ఫుడ్ లేకుండా ఉండింది. వాళ్ళకి చెప్పి ఏదో ఒకటి చెప్తే అడిగడికి ఏదో సప్లై చేస్తాండ్రు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వల్ల పిల్లలకు వచ్చి లివర్లో దెబ్బతింటాయి, వైరస్ జ్వరాలు ఎక్కువ అవుతాయి. చాలా ఖర్చు పెట్టుకున్నాం మేడం. ఇక్కడ కొత్తగా వచ్చినాయమా, ఆ రోజు మా పాపను తోడుకొని వస్తే ఏం చెప్తుంది, ఇప్పుడు అలో లేదు, మీ పాపంగా బాగా చూపించుకొని రాపు అని చెప్పింది. మళ్ళీ 2వ తూరు వచ్చినా మళ్ళీ రానిలా, మళ్ళీ 3వ తూరు వచ్చి అప్పుడు అలో చేసుకునింది. పేరెంట్స్ వచ్చేస్తే సెల్ ఫోన్లు ఇక్కడ గేట్ దగ్గర పెట్టిస్తుంది, అంటే అక్కడ పోతుంది. మా పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళ తల్లి మా భార్యకి కానీ ఎవరికైనా కానీ ఫోన్లు చేసుకోవాలని కూడా అలో ఏదో. 2వ వచ్చేసి అక్కడ ఏం ఫుడ్ బాగాలేదా, మా బిడ్డలు ఎలా ఉన్నారు అనేది మన ప్రూఫ్లు ఏదైనా చూసుకోవాలి కదా మేడం. అక్కడ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనేది వాళ్ళు టీచర్లు భయపడి కొన్ని విషయాలు మాకు తల్లిదండ్రులకు చెప్పరు. లేదు, ఇతర వాళ్ళకి బయట నుండి వచ్చే వాళ్ళకి లోపల నుంచి రావడానికి కూడా మాకు పర్మిషన్ అలో లేదు. ఏమన్నా 10 నిమిషాలు మాట్లాడాలన్నా పోండి 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 అని తరిమేశారు పేరెంట్స్ కి. ఇప్పుడు వాళ్ళు ఏమంటే అంటారు, మేము ఏదైనా చేసేదానికి బాధ్యతగా మేము ముందు ఉంటాము, మేము సెక్యూరిటీ పెడతాము, మీ పిల్లలకి ఎటువంటి బాధ లేదు, భయం లేదు, మేము సెక్యూరిటీగా నిలబెట్టి పిల్లలందరినీ మళ్ళీ ఒకసారి జాయిన్ చేసి ప్రిన్సిపాల్ని పీకేసినాం కాబట్టి కొత్తగా ప్రిన్సిపాల్ పెట్టి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా వారానికి ఒకసారి చెక్ చేస్తాము, చూస్తాము అని సార్ చెప్పినాడు. ఎస్ఐ సార్ మేము మాట్లాడినాము, అందరూ మాట్లాడినారు. కాబట్టి మేము పిల్లల్ని ఎందుకు పిలిచిపోతామంటే ఇక్కడ జరిగిన సంఘటన ఉండదు కాబట్టి భయపడి పిల్లలు ఉండమంటారు కాబట్టి తోడుకోబోతాము. ఇదే ఇంకొకసారి వచ్చిందంటే ఈ హాస్టల్ మూపిచ్చేసి ఉంటుంది. మళ్ళీ స్కూల్లో ఎవరు చేర్పించేదానికి కూడా అవకాశం ఉండదు. మా పిల్లలు మాత్రం సేఫ్టీగా ఉండాలని మేము అనుకుంటే సరిపోదు, ఇతర బిడ్డలు కూడా సేఫ్టీగా ఉండాలా, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను ఎంతగా బాధపెట్టి ఉంటే ఆ బిడ్డ ఆ తల్లి తండ్రి ఎంత నరకం అనిపిస్తా ఉంటారు. ఇప్పుడు ఆ బిడ్డకి ఎంత బాధాకరంగా ఉంటుంది. రిమ్స్ లో ఉండాది అంటారు. ఈ విషయం బయటికి చెప్పొద్దు అంటారు. చెప్పకుండా పోతే మళ్ళీ ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా మాకు పిల్లలు ఇప్పుడు అందరూ ఇప్పుడు సేఫ్టీగా ఉండాలంటే ఎట్లుంటారు. మేము అనుకుంటాండేది ఏమంటే ఇంకా మాకు ఇక్కడ సారోలు వచ్చి చెప్పినంత మాత్రాన్ని మేమేం నమ్మలే. అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కానిస్టేబుల్ ఎనీ టైమ్ సెక్యూరిటీగా మేము ఉంటాము, మీ పిల్లలకి ఎటువంటి బాధ లేకుండా మేము కానిస్టేబుల్గా మేము నిలబడి మాట్లాడతామా, మీకు పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము వాళ్ళు అంటారు. కానీ కొంతమంది బాధపడి ఇంకో విషయం ఇట్లా జరిగితే ఇంకో బిడ్డకి ఏం చేయాలా మేము అని బాధిస్తూ ఉంటారు. దానికి వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, మేము కూడా ఒక కుటుంబంలో వచ్చిన వాళ్ళమే, మాకు బిడ్డలు ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, తర్వాత మేము
చేసేది మేము చేస్తాము. ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసేసినాం, మేము రానిము. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు మాకు తెలియదమ్మా, మేము కూడా చూసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం. అది మా పిల్లోల పరిస్థితి, మేము ఇట్లా ఉండాలి, మా పిల్లోలు కూడా భయపడతా ఉంటారు. ఇంకొద్ది రోజుల తర్వాత బాగుండదు, ఈ స్కూల్లో బాగా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటేనే మేము జాయిన్ చేయగలుగుతాము, లేదంటే మేము జాయిన్ చేయము. ఇది మాత్రం గ్యారెంటీ మేడం. నా పేరు గొల్లపల్లి భాస్కర్ మేడం. పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మేము గతంలో కూడా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసి ఈ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 18 స్కూళ్ళను కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. కానీ ఈ మధ్య అధికార లోపం వల్ల నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రక్షణలు కూడా పూర్తిగా అసలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఏమంటే మా పిల్లలు కాదు చదివేది, ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలు మా పిల్లలు కాదు అన్నటువంటి ధోరణిలో ఈ అధికారులు వ్యవహరిస్తున్నారు. కనుక పిల్లలందరికీ కూడా ఎక్కడ కూడా రక్షణ లేదు. ఈ పాఠశాలే కాదు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లాలలో ప్రతి స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడైతే బయటకు వచ్చేది, మిగతా చోట్ల బయటకు రావడం లేదు. అదే కొండాపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అక్కడ సెక్యూరిటీ సూపర్వైజర్ ప్రిన్సిపల్ భర్త సెక్సువల్ హరాస్మెంట్ చేసే బాధితురాలే స్వయాన దగ్గర 12-13 సార్లు స్పందనకి వెళ్ళినా ఇప్పటి వరకు కూడా న్యాయం జరగడం లేదు. ఆ అమ్మాయి స్పందనకి వెళ్ళిందని చెప్పి ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. కానీ అటువంటి వ్యక్తులకు తప్పుడు నివేదికలు ఇచ్చి ఐఏఎస్లను సైతం, జిల్లా కలెక్టర్లు సైతం తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుదో పట్టిస్తున్నారు మేడం. కనుక అధికారులు వాళ్ళ ఉద్యోగులను కాపాడడం కోసం వీళ్ళు దేనికైనా తెగించేసి కంప్లైంట్ చేసిన వ్యక్తులపైనే చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు. ఇప్పుడు జిల్లా సమన్వయాధికారిగా ఉన్నటువంటి మాధవలత మేడం గారు ఆమె ఏసీ రూమ్కే పరిమితమై తప్ప ఎక్కడ ఏ స్కూల్ కూడా పర్యవేక్షించి పిల్లల యొక్క భద్రత అయితేనేమి, పిల్లల యొక్క భోజనం అయితేనేమి, పిల్లల యొక్క చదువు అయితేనేమి ఎక్కడ పాపించుకున్నటువంటి పోపాన పలేదు. మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ఈ ఉమ్మడి జిల్లాలకు ఒక రెగ్యులర్ డీసీఓను, రెగ్యులర్ ప్రిన్సిపల్స్ను, రెగ్యులర్ టీచర్స్ను నియమించండి చెప్పి పదే అంటున్న గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కనుక మా పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలంటే, ఆ ఉన్నత విద్యను అభ్యసించాలంటే మాకు ఖచ్చితంగా ఈ గురుకులాల్లో మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనము, ముఖ్యంగా మా పిల్లలకు భద్రత కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు ఇలాగా పాల్పడిన వాళ్ళకి ఎలాంటి కఠినమైన చర్యలు ఉండాలని మీరు అనుకుంటున్నారు మేడం? అటువంటి వ్యక్తులను అరబ్ కంట్రీస్లో అయితే ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో, చిన్నపిల్లల జోలికి వస్తే అరబ్ కంట్రీస్లో నడి రోడ్లో పెట్టి ఉరి తీయడము, తల తీసేయడము, కాళ్ళు చేతులు తీసేయడం, అటువంటి చట్టాలు, కఠినమైన చట్టాలు వస్తే తప్ప ఈ అగత్యాలకు ఫుల్ స్టాప్ కాదు మేడం.